రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అదేవిధంగా జనాభా ఎంత ఉండాలంటే రిజర్వేషన్ కల్పించేది కూడా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. వీటన్నింటినీ అవగాహన చేసుకుంటూ మన జనాభా మనము ఏదైతే 12% ఉన్నామని అంటున్నామో అది నిరూపించుకోవడానికి మన వాళ్ళందరూ ఏ ఊరికి ఆ ఊరు చైతన్యవంతమై మన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే జనాభా లెక్కలకు వస్తారో లేదా జనగణకు వస్తారో లెక్కలకు వస్తారో కులం ఉపకులాలు మనకి ఇప్పుడే తెలుస్తుంది. బాగుంది ఎప్పుడు చూసినా గణపులో ఒక్కడే ఒక డక్కలు మా బండ ఉంటుంది, బండాలు ఒక్కడే డక్కలు ఉంటుంది. మా ఊళ్ళో మా ఊళ్ళో అస్సలు చేయలేదు. ఎవరైనా బయట నుంచి వస్తే గణపురం అంత పెద్ద ఊరు కదా, ఎవరైనా వచ్చి పక్క నుంచి వచ్చినట్టు లేకపోతే ఉద్యోగం చేసిన ఉన్నారు, లేకపోతే రైల్వేలో ఉద్యోగం కొందరు ఉన్నారు తప్ప అస్సలు సిద్ధమైన గణపురంలో పుట్టిన మాలానే కులమే లేదు మా దగ్గర. కొన్ని ఉంటుంది అంటే నేతకాలంలో ఉంటారు మన గణపురంలో, అసలు నేత గణపురం ఉద్యోగాలతో అవుతారు. ఇప్పుడు చంద్రబాబు గారు పోతే లక్షల మంది నేతకైన వాళ్ళు కొన్ని వాళ్ళు అట్లా కొన్ని కులాలు కొన్ని దిక్కులే ఉన్నాయి. ఇప్పుడు బయట గడియ ఓళ్ళు వరంగల్ జిల్లాలో మాత్రం ఉంటారు, బయట మళ్ళీ వేరే దగ్గర ఉండదు. ఇక్కడ బయట అంటారు, అటు నిజామాబాద్ సైడ్ మహబూబ్ నగర్ సైడ్ పోతే పంపాలు అంటారు, అక్కడ మాల కిందకి వస్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఏ జిల్లా కా జిల్లా, ఏ మండలానికి కా మండలం, ఏ ఊరు కా ఊరు చైతన్యంలో మన దగ్గర లెక్కలు మనం ఇచ్చడంలో ముందు వరుసలో ఉండి మన వాళ్ళందరూ ఎంతమంది చూపించగలిగితే వాటి వరకు రాష్ట్ర స్థాయి వరకు మొత్తం జనాభా వచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఈరోజు మైసూర్ ఉపేందర్ దాదాపు 17 నుండి కార్యాచరణ చేసి అందరినీ మాట్లాడకూడదు. చాలా చిన్న ఆర్గనైజేషన్ చేయాలంటే చాలా కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా మాది వాళ్ళందరూ కూడా అందరూ మనం చెప్పినట్టు మనం ఊరుకోవద్దంటే మనం ఎందుకంటే ఇప్పుడు వచ్చుంటాం, మనం ఏమైనా ఎక్కువ చేస్తే రెచ్చగొట్టినట్టు కూడా అవుతుంది. సో ఆ రెచ్చగొట్టదు. సుప్రీంకోర్టే మనకు అనుకూలంగా ఉన్నది. 7 జడ్జీలలో ఒకటి తప్ప 6 మనకు అనుకూలంగా ఉన్నది. సమాజం మొత్తం కూడా అనుకూలంగా ఉన్నది మనకు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూల ప్రకటన ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము అగ్రెసివ్గా ఎగిరెగిరి పని చేయాల్సిన సందర్భం కాదు. కాకపోతే చాప కింద నీరులాగా మన జనాభాను మొత్తం బయటకు తీసుకురావాలి. ఉపకులాలు కూడా మేలైనట్టు చూసుకోవాలి. మాలను మనం ఎక్కడ దూరం చేయడం లేదు. చెప్పేది మా గణపురం ఇంత పెద్ద ఊళ్ళో అంటే ఒక్కొక్క ఊర్లో మాలో ప్రాధాన్యం లేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ సామాజిక న్యాయంలో భాగంగా నా గణపురంలో డక్కలైన సర్పంచ్ చేసిన, మృగజంగాలను సర్పంచ్ చేసిన, జడ్డలైనా కూడా వడ్డరైలను ఎంపీపీ చేశాను. తర్వాత రకరకాల చిన్న చిన్న క్యాస్టర్లు అందరినీ కూడా ఏదో రకంగా నాకు చిన్న అవకాశం వచ్చినా కూడా నేను ఇచ్చే స్థాయిలో ఉన్నాను. కాబట్టి గణపూర్ లెవెల్లో సామాజికంగా చాలా మందికి అవకాశాలు కల్పించాను. దశకంలో డక్కలే ఇప్పుడు సర్పంచ్ ఉండడం మేకం క్యాస్టర్, అట్లాగే రాజవరంలో ఉండడం వరకు మృగజంగాలు సర్పంచ్గా ఉంటాయి. చాలా ఇట్లా ఉండవు. సో ఎందుకు మాట చెప్తున్నానంటే దయచేసి మన బాధ్యత, సామాజిక బాధ్యత ఏంటి అంటే మాదిగలలో ఎస్సీలో సామాజిక న్యాయం జరగాలంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు. లెక్కలను చూడడానికి కూడా మనం సిద్ధపడాలి, మాస్టర్లను చూడడానికి కూడా సిద్ధపడాలి. వాళ్ళ జనాభా ఇష్టపడుతున్న వాళ్ళకు పోవాలి, వాళ్ళకు పోయి మనకు పోవాలి, మనకు రావాల్సింది మనకు రావాలనే ఆలోచనలో మనము పెద్దవాళ్ళు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి మన పోగు పెద్ద పోగు కాబట్టి మనమే ఉదార స్వభావంతో అందరికి ఇచ్చడానికి కూడా మనం సిద్ధపడే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీరు అందరూ కూడా మాదిగ చైతన్యాన్ని నరాల్లో నింపుకొని మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి కోసం, ఎందుకంటే నేను మాదిగా అని చెప్పుకునే దాన్ని గర్వపడేటట్టు ఎవరెవరైతే తిండికి వ్యతిరేకుండా అయ్యగారని చారే అని పేరు చివరి పెట్టుకుంటాడు, రెడ్డి అని పెట్టుకుంటాడు, మనం కూడా మాదిగా అని చెప్పుకోవాలి. పేరులో లేకుండా పడలేదు కానీ ముందుగా డైరెక్ట్ దగ్గర మాదిగా అలవాటుపోయేటట్టు పని కావాలి. ఆ దిశగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మరింత కలిసి పనిచేద్దాం. రకరకాల కారణాల వల్ల మన దగ్గర అనేక రకాలుగా అనేక ఏరియాగా మా గణపురం వరకు వచ్చే వరకు ఏమైపోయింది, వరంగల్కి వచ్చే వరకు ఏమైపోయింది, ఏదో 625 జనాభా ఉండి 429 ఓట్లున్న బయట కులస్తులు దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తాడు. 25 ఏళ్ళ నుంచి అన్ని రకాల పదవులన్నీ అన్ని ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బిడ్డలు, ఎంపీ ఇన్ని అనుభవించిన ఉపవానికి సంబంధించిన అది కూడా మరి నిజంగా బయటనే అంటే అక్కడ కూడా నకిలీ. మళ్ళా అంటే చెప్తున్న విషయం ఉంటుంది, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పుట్టిన విధానం నకిలీ. అంటే అట్లా రిజర్వేషన్ ఏమవుతుంది, సద్వినియోగం కాక అక్రమార్కుల చేతులు ఆగమైపోయింది. కాబట్టి దయచేసి మనం మరింత అప్రమత్తంగా ఉండి రాబోయే రోజుల్లో మన స్థితి కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు కరెన్సీ మీద ఏంటి అంబేద్కర్ దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు పరశురాం వీరుల పరశురాం వాళ్ళ అమ్మ చనిపోయింది, వెలమంజాల
ఎప్పుడే ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఇలాగే పొలమ్మ ఫాదర్ అర్థానికి అక్కడ ఉన్నది. నిమ్మడలో ఒక చుట్టం చేసినది. కొత్తపల్లి లింగాలంలో కూడా ఒక ప్రెస్ మిత్రుల వల్ల మామూలు చనిపోయి తిరిగే కార్యక్రమం ఉన్నాయి. అందరితో కలిసి పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి మాదిగా ఉద్యమం విశ్వనాథ్ మాదిగా నాకు చాలా ఇష్టమైన ఇద్దరం కలిసి కన్వర్లో నా ఐడియా నా దీంతో ఆ సంబంధం ఆ ఆత్మీయత ఎప్పుడు కూడా మంచిగా అదే బంధం ఒకటి ఇప్పటివరకు ఇచ్చానంటే అదే ప్రేమ అదే అభిమానంతో ఒక కార్మికుడిగా మున్సిపాలిటీ కార్మికుడిగా ఉండి జిల్లా నాయకత్వ బాధ్యత తీసుకోవాలంటే నేను ఒక డాక్టర్ పిల్లల ఉండి అన్న సంఖ్యల కింద పరిస్థితి అంటే అది మాదిగా అస్తిత్వ రూపంలో. థ్యాంక్ యూ.